పెద్ద రోగం అయితే అది పేదవాడు జయించాలి పేదరికాన్ని అంటే విద్య కావాలన్నాడు. చూడండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాల కార్మికులు చిన్న చిన్న పిల్లల్ని హోటల్లోనో ఇటుక బట్టీల్లోనో పెద్దాళ్ళ కాడ పాలేర్లుగానో పెట్టే తల్లి పడే మనోవేదనని అర్థం చేసుకున్న నాయకుడు ఒకడు వస్తాడని మనం అనుకోలేదు. వచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, ఔషధం అమ్మఒడి, బాల కార్మికుడు లేడు. అమ్మల ఇళ్లలో పిల్లల చదువుల కోసం 14,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఒక సంస్కర్త కాదా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి? ఆలోచించండి. అందుకే అంటాను, 45 ఏళ్ళు వస్తే అమ్మకి డబ్బులు అవసరం. 60 ఏళ్ల వయసులో ఖర్చు పెరిగింది. ఆ తల్లికి చేయూతిస్తున్నాడే 18,750 రూపాయలు. సంస్కర్త కాదా మహిళా సాధికారితకి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీ అందరి ద్వారా అడుగుతా ఉన్నాను. అందుకే నేను అంటాను, సంస్కర్త నీకు సలామని. ఒక్కసారి గోపాలపురంలో మొదలు పెడితే రాష్ట్రం అంతా వినపడాలి. ఈరోజు సంఘ సంస్కర్తలు ఆశించారు, పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు, ఆచరించి ప్రజలకు అందించినటువంటి ఈనాటి పాలకుడు ఒక సంస్కర్త. ఆయనకి సలాం అనండి అమ్మా. అందరూ కూడా ఇక్కడి నుంచి చివరి చేయి వరకు సంస్కర్త నీకు సలాం అని గట్టిగా చెప్పాలి. సంస్కర్త, సంస్కర్త. ఎస్, ఒక అబద్ధం. చంద్రబాబు 14 ఏళ్ళు పాలించాడు, చెప్పిందేది చేయడు. అదే ఆయన పిల్లనిచ్చిన మాంగాన్ని కసక్ ముఖ్యమంత్రి లాగేశాడు. మనకి 14లోనూ చదువుల కోసం ఎప్పుడు ఆలోచించలా. మన పిల్లలు చదువుకుంటే వాళ్ళ పొలాల్లో పాలేరుతనం చేసేవాడు దొరకడు అనుకున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ప్రోగ్రాం పెట్టాడు ఎప్పుడైనా? జగనన్న తండ్రి రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే దాన్ని సకానికి కోసేసి మనల్ని బానిసలుగా చూడాలనుకున్నటువంటి ఒక పెద్ద అబద్ధమే చంద్రబాబు. 87,000 కోట్లు రైతులకు రుణాలు మాఫీ చేస్తానని 14,000 కోట్లు ఇచ్చాడు. అది అబద్ధమా కాదా? అబద్ధమా కాదా? మహిళలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, చేశాడా? అబద్ధమే కదా, అబద్ధమే కదా. చెప్పండి రా గట్టిగా, అబద్ధం అని చేతులు ఎత్తి. అబద్ధం, గట్టిగా అబద్ధం అని చెప్పండి. అబద్ధం. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? అబద్ధం. అబద్ధమే కదా. గిట్టుబాటు ధర అన్నాడు, ఇచ్చాడా? అబద్ధం. అటువంటి అబద్ధం 14 ఏళ్ళు పాలించింది మన జీవితాల్ని ఒక తరం వెనక నెట్టేసింది. అమరావతి అంటే జగన్ గారిని ఏదో అవినీతి చేసేస్తున్నాడు అంటున్నాడు. ఒక్కడు అడుగుతున్నానమ్మా, ఈవేళ 4.5 సంవత్సర కాలంలో 2,60,000 కోట్లు ఆనాడు ప్రభుత్వానికి ఆదాయం అదే, ఈనాటి ప్రభుత్వానికి ఆదాయం అదే. బడ్జెట్ అంతే, బడ్జెట్ అంతే. కానీ ఇవాళ 2,60,000 కోట్లు పేదవాడి ఖాతాల్లోకి వచ్చింది. నేను నిన్న ఒక వీడియో చూశాను, TV9 వాళ్ళు వేశారు. బీసీ సంక్షేమ మంత్రి పండగ వస్తే ఆడాళ్ళ ఖాతాలకు డబ్బులు ఎలా వేస్తున్నాడో జగన్ అని చెప్పాడు. అంతే కదా. ప్రతి నెల పండగ ఎవరికి? ఆడపడుచులకి. ప్రతి నెల పండగ ఎవరిచ్చారు? అన్నిచ్చాడు. నీ ఖాతాలో డబ్బు అనేటువంటి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రే నాయనా, ఇలా ఒక అబద్ధానికి జగనన్న 9 హామీలు, నవరత్నాలు అన్నాడు. అమ్మఒడి ఆగిందా? కరోనా వచ్చింది, ఆగిందా? కరోనా వస్తే చంద్రబాబు ఎక్కడున్నాడు? 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 కరోనాలో ఆదుకున్న వారెవరు? కరోనాలో ఆదుకున్న వారెవరు? ఇవాళ వైద్యం జబ్బుని జలిడేసి పట్టుకుంటున్నాడు.
మందులు ఇంటికి పంపిస్తానంటున్నాడు. భయపడిపోతున్నాడు చంద్రబాబు. పిల్లలకి ట్యాబ్లు ఇస్తే దాని గురించి మాట్లాడుతున్నాడు. అమ్మఒడి ఇస్తేనంటే తగ్గించేశాడట. మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? నేను అందుకే అంటాను, అబద్ధం చంద్రబాబు, నిజం జగన్. ఈ మధ్యలో నేను అనుకునేవాడిని ఒక్కడే అబద్ధం చంద్రబాబు అని. ఒకటి కాదు, 6 తలలు. ఒకటి ఈనాడు, అబద్ధం తప్ప నిజం రాయదు. ఒక ఆంధ్రజ్యోతి, అబద్ధం తప్ప నిజం రాయదు. ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు ఏబిఎన్ ఛానల్, టీవీ5 ఛానల్, ఈనాడు అబద్ధమే అబద్ధం. కొత్తగా వచ్చాడు ఎవరో కొడుకు లోకేష్. పాపం ఆయనకి వయసు అయిందని తెలిసి లోకేష్ని పంపాడు. లోకేష్ని పంపితే అందరూ అన్నారు ఈయన పప్పులాగా ఉన్నాడు, చప్పగా ఉన్నాడు. పప్పుని నడమన్నాడు. చప్పబడిపోయాడు. చప్పబడిన పప్పులు ఏవేస్తారా? ఉప్పు కదా. ఉప్పు ఎవరో పవన్ కళ్యాణ్.